జై శ్రీరామ్. ప్రతి నెల కూడా మనకు పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటి తిథి పర్వదినం. ఆ రోజున మనం చేసేటటువంటి భగవన్నామము కొన్ని కోట్ల రెట్లు అధిక ఫలితాన్ని మనకిస్తుంది. ఏమండి, కాబట్టి మనము కాశీ విశ్వనాథాయ నమః అనే నామ జపాన్ని పౌర్ణమి రోజు అత్యంత భక్తితో కనీసం 1000 సార్లు చేసేటందుకు ప్రయత్నించండి. అన్ని కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. భవిష్యత్తులో ఎటువంటి ఆపదలు దగ్గరికి రావు. చాలా విశేషమైనటువంటి రోజు. మనకు అష్టాదశ పురాణాలు పౌర్ణమి మహిమను అద్భుతంగా తెలియజేస్తున్నాయి. మనకు బ్రహ్మపురాణం ఏ విధంగా తెలియజేస్తుందో పౌర్ణమి మహిమను మీకు తెలియజేస్తాను నేను. పౌర్ణమాస్యాం కృతం స్నానం సర్వపాప ప్రణాశనం దేవతానాం ప్రియం నిత్యం పుణ్యదం మంగళప్రదం. పౌర్ణమి రోజున పవిత్రమైన నదులలో కానీ ఇంటి వద్ద కానీ శుచిగా స్నానం చేసిన శరీర శుద్ధి మాత్రమే కాదు, మనస్సులోని కలుషిత భావనలు కూడా తొలగిపోతాయి. అండి, మా ప్రతి మనిషి కూడా, స్త్రీ పురుషులందరూ కూడా స్నానం చేస్తూ అఖండ గంగానది స్నానమహం కరిష్యే అని ఆ రోజు తిథివార నక్షత్రాలు చెప్పుకొని గోత్రనామాలు చెప్పుకొని స్నానం చేయాలి. అలా చేయటం, స్నానం చాలా విశేషం. గతంలో చేసిన పాపకర్మలకు ప్రాయశ్చిత్త ఫలం లభిస్తుంది. దేవతలకు ప్రీతికరమైనటువంటి ఈ తిథిలో స్నానం చేసిన వారికి పుణ్యం పెరిగి గృహంలో శుభకార్యాలు మంగళకర సంఘటనలు కలుగుతాయి అని మనకు బ్రహ్మపురాణం తెలియజేస్తోంది. ఇక పద్మపురాణం ఏం తెలియజేస్తోందంటే, పౌర్ణమ్యాం లక్ష్మీ పూజాం యఃకరోతి భక్తి సంయుత ధనధాన్య సమృద్ధించ లభతే నాత్ర సంశయ. పౌర్ణమి రోజున ఎవరైతే భక్తితో లక్ష్మీదేవిని పూజిస్తారో వారి ఇంట ధనలాభం, ధాన్య సమృద్ధి, ఆర్థిక స్థిరత్వం కలుగుతాయి. అప్పుల బాధలు తొలగుతాయి, రుణ బాధలు తీరిపోతాయండి. ఇక కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది, సంతోషం పెరుగుతుంది. లక్ష్మీ కటాక్షం వల్ల గృహంలో శాంతి లభిస్తుంది, సౌభాగ్యం నిలుస్తాయి. ఏమంటే మనకు ఈ విధంగా మనకు పద్మపురాణం తెలియజేస్తోంది. ఇక విష్ణు పురాణం ఏం తెలియజేస్తోందంటే, పౌర్ణమాస్యాం హరేర్భక్త్యా నామ సంకీర్తనం చరేత్ అనేక జన్మ పాపాని నశ్యంతి తత్క్షణాధ్రువం. పౌర్ణమి రోజున మహావిష్ణువు నామస్మరణ అంటే గోవిందనామం, ఓం నమో వెంకటేశాయ, ఇటువంటి నామస్మరణ చేస్తూ ఉండాలండి. విష్ణుమూర్తి సంబంధమైనటువంటి నామాలను ఎవరైతే జపిస్తూ ఉంటారో కనీసం సహస్రం చేయాలండి. మనకు చూడండి, త్యాగరాజస్వామి వారు 96 కోట్ల రామనామం జపించారట. అంటే వారు ఎంత సమయం నామ జపానికి కేటాయిస్తే అంత సంఖ్య అవుతుందండి 100 సంవత్సరాల ఆయుర్దాయంలో కదా. ఇక మనకు శారదా పరమేశ్వరి అమ్మవారు, శారదామాత అంటారు. రామకృష్ణ పరమహంస యొక్క భార్య అయినటువంటి శారదామాత ప్రతిరోజు 1,00,000 భగవన్నామ జపం చేసేది ఆ తల్లి. కాబట్టి ఎంత విశేషం. కాబట్టి ప్రతిరోజు కనీసం సహస్రం అనేది చాలా తక్కువ సంఖ్య. ఏమండి, కనీసం 10,000 చేయాలి, 20,000 చేయగలగాలి. పౌర్ణమి, మాస శివరాత్రి, ఏకాదశి ఇటువంటి విశేషమైన పర్వదినాలలో కనీసం 10,000 భగవన్నామం జపం చేయాలి. అంటే అంత చేయడం కష్టం కాబట్టి కనీసం సహస్రం 1000 సార్లు విష్ణునామాన్ని ఎవరైతే జపిస్తారో భజన సంకీర్తన చేయుట వలన అనేక జన్మలుగా కూడిన పాప సంచయం మొత్తం కూడా నశిస్తుంది. అనేక జన్మలలో చేసినటువంటి పాపరాశియే మనకు అనారోగ్య బాధలు, మానసిక చింతలు, అప్పుల బాధలు మొదలైనవి అనేకం ఉంటాయండి. ప్రతి మనిషి ఏమండి, సమస్య లేని మనిషి అంటూ ఎవరు ఉండరు. కాబట్టి ఎందుకోసం ఈ సమస్య వచ్చింది అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. కాబట్టి పూర్వజన్మలలో చేసినటువంటి పాపాలు అనేక విధాలుగా బాధలు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి అనేక జన్మలుగా కూడిన ఆ పాపరాశి మొత్తం కూడా భస్మమవుతుంది పౌర్ణమి రోజున మహావిష్ణు నామస్మరణ చేయడం వల్ల. మనస్సు భక్తి మార్గంలో నడుస్తుంది, భయము ఆందోళన తగ్గిపోతాయి, హృదయంలో విశ్వాసం పెరుగుతుంది. భగవన్నామం వల్ల నమ్మకము, విశ్వాసము, ధైర్యము పెరుగుతాయండి. భగవన్నామ జపం ఎంత చేస్తే అంత మంచిది. నరసింహస్వామి వారు అసుర సంహారం చేసిన తరువాత అందరూ శాంతించమని చెప్పడానికి భయపడుతున్నారట. సమస్త దేవీ దేవతలందరూ కూడా ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు వెళ్ళి ఆ యొక్క నరసింహస్వామిని శాంతి
శాంతించమని చెప్పి తెలియజేయి. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి 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 అని స్వామివారిని శాంతింపచేయి అంటే వెళతాను తప్పకుండా, నేను వెళ్ళి స్వామివారిని ప్రార్థిస్తానంటే, మరి నీకు భయం వేయట్లేదా? ఆ రూపాన్ని చూసి నువ్వు భయం కలగట్లేదా అంటారు. ఏమంటే నరసింహస్వామివారి రూపం అంటే సామాన్యమైందా? ఏమంటే సింహం కదా, సింహముఖం స్వామివారి ఉగ్ర రూపం కదా. మరి అటువంటి స్వామి దగ్గరికి నువ్వు వెళ్ళి చెప్పగలవా? ఏమంటే మామూలు పులి దగ్గరికో సింహం దగ్గరికో వెళ్ళలేం కదా. మరి అటువంటిది మరి ఇంకా నరసింహస్వామి అంటే మరి ఎంత శక్తివంతమైనటువంటి స్వామివారు. అటువంటి స్వామి దగ్గరికి నువ్వు వెళ్ళగలవా అంటే నేను ఖచ్చితంగా వెళ్ళగలను. స్వామివారి యొక్క నామాన్ని జపించి 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 నా మనస్సు ధైర్యంగా ఉంది, 1000 ఏనుగుల బలంతో ఉంది నా మనస్సు. కాబట్టి నాకు నిర్భయంగా ఉన్నాను. నేను నా స్వామి దగ్గరికి వెళ్ళి నేను చెప్పడానికి భయం ఏమిటి? నేను వెళ్ళి శాంతి మంత్రాలను ఉచ్చరిస్తాను, స్వామివారిని శాంతింపజేస్తానని ప్రహ్లాదుడు నరసింహస్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారి ఉగ్రత్వాన్ని శాంతింపజేశాట. స్వామివారి ప్రేమతో ప్రహ్లాదుడిని దగ్గరికి తీసుకున్నట్ట. కాబట్టి మనము ధైర్యంగా జీవించాలి అంటే భగవన్నామాన్ని భక్తితో జపిస్తూ ఉండాలి. ప్రతిరోజు కనీసం 1000 సార్లు. ఇక పౌర్ణమి రోజు చేయటం వల్ల ఆందోళనలు తగ్గుతాయి, హృదయం ధైర్యంతో విశ్వాసంతో నిండి ఉంటుంది, 1000 ఏనుగుల బలం లభిస్తుంది పౌర్ణమి రోజున విష్ణుమూర్తి యొక్క నామజపం చేయటం వల్ల. ఇక శివపురాణం ఏం తెలియజేస్తుందో చూడండి. పౌర్ణమాస్యాం శివాభిషేకం యఃకరోతి సమాహితః రోగ దుఃఖ వినిర్ముక్త శివసాయుజ్యం లభేత్. పౌర్ణమి రోజున పరమశివుడికి జలాభిషేకము మరియు పంచామృతాలు, పాలు పెరుగు తేనె నెయ్యి మొదలైన పంచామృతాలతో ఎవరైతే అభిషేకం చేసిన వారికి శారీరక రోగాలన్నీ కూడా తొలగిపోతాయండి. శరీరంలో ఉన్నటువంటి సమస్త రోగాలు. ఏమండి పంచామృతముల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఏదో పాలు పెరుగంటే ఏ పాలంటే ఆ పాలు తీసుకెళ్ళి ఆ శివలింగానికి అభిషేకం చేయకూడదు. పెరుగు అంటే ఏ పెరుగు, ఏదో ప్యాకెట్ పెరుగు తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేసేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఎవరి మీద పోస్తున్నాం మనం? ఏమండి శివలింగం అంటే సామాన్యమైందా? స్వామివారి యొక్క విరాట్ రూపం కదా, పరమేశ్వరుడి యొక్క విరాట్ రూపమే శివలింగం. కాబట్టి బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచా భాసమాన భుజంగై కదా. అటువంటి శివలింగాన్ని అభిషేకిస్తున్నప్పుడు ఆవు పాలను, దేశీవాళి ఆవు పాలతోటే అభిషేకం చేయాలి. ఏదో జెర్సీ ఆవు పాలు కూడా పనికిరావండి. ఈ దేశీవాళి ఆవు పాలు ఎక్కడ దొరుకుతాయి అని చూసుకోవాలి. ఆ ఆవు పాలను తీసుకొచ్చుకొని చక్కగా కాచి తోడు వేయాలి. ఆ పెరిగే అభిషేకం చేయాలి మరుసటి రోజు. ఇక ఆవు పాలు, పచ్చి పాలతో అభిషేకం చేయాలి. పాలు పెరుగు నెయ్యి, ఆవు నెయ్యి, దేశీవాళి ఆవు నెయ్యితోటే అభిషేకం చేయాలి. ఇక పంచదార విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇవన్నిటి విషయంలోనూ జాగ్రత్తలు తేనె, ఏ తేనె అంటే ఆ తేనె తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేసేయకూడదు. అది స్వచ్ఛమైనదా కాదా అని చూసుకోవాలి. అటువంటి పంచామృతములతో పౌర్ణమి రోజు ఎవరైతే అభిషేకం చేస్తారో వారికి శరీరంలో ఉన్నటువంటి సమస్త అనారోగ్య బాధలు కూడా భస్మమైపోతాయి. మనస్సులోని చింతలన్నీ కూడా తొలగిపోతాయి. మనస్సుకి మానసిక క్షోభలన్నీ కూడా తొలగిపోతాయి. శివ కృపతో ధైర్యం లభిస్తుంది, ఓర్పు లభిస్తుంది, ఆత్మబలం పెరుగుతుంది అని మనకు శివపురాణం తెలియజేస్తోంది. ఇక భాగవత పురాణం ఏం చెబుతోందో చూడండి. పౌర్ణమ్యాం కృష్ణ పూజాం యఃకరోతి ప్రేమ తత్పర భక్తి ముక్తించ లభతే గోలోకం సగచ్చతి. కృష్ణ స్మరణ చాలా విశేషం అండి. మనం ప్రతిరోజు భగవద్గీత ఒక శ్లోకం పారాయణ చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మను స్మరిస్తున్నాం. మన అదృష్టం. శ్రీకృష్ణ పరమాత్మనే నమః అనే ప్రారంభంలో ఉంటుంది. మొత్తం కృష్ణుడు తెలియజేసిన భగవద్గీత శ్లోకాన్ని అర్థాన్ని చదివిన తర్వాత క్రింద జై శ్రీకృష్ణ అనేటటువంటి నామం ఉచ్చరిస్తున్నాం భక్తితో. కాబట్టి ఎంత విశేషమో చూడండి. పౌర్ణమి రోజున ప్రేమతో శ్రీకృష్ణుడిని పూజించిన వారికి భక్తి పెరుగుతుంది, హృదయంలో ప్రేమ పెరుగుతుంది, కరుణ పెరుగుతుంది, ఆనందం నిండిపోతుంది. కృష్ణ స్మరణ వల్ల మనస్సు నిర్మలమై ముక్తి మార్గం సిద్ధిస్తుంది. మోక్షం చాలా ప్రధానమైంది. ఏమంటే ఇహలోక సుఖాలు కోరటం తప్పు కాదు, మోక్షాన్ని కోరకపోవటం తప్పు. ఎందుకోసం అంటే మనం జన్మించిందే బ్రహ్మానందానుభూతిని పొందడం కోసం, బ్రహ్మానందాన్ని
అనుభవించి మోక్షాన్ని పొందాలి. కాబట్టి ఆ మోక్షం అనేది కృష్ణస్మరణ, కృష్ణనామాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటటువంటి నామ జపం పౌర్ణమి రోజు కనీసం 16 మాలలు చేయాలి. ఏమండి, హరే కృష్ణ మంత్రం ప్రతిరోజు 16 మాలలు చేస్తూ ఉంటారు ఇస్కాన్ వాళ్ళు. చేయండి అని ప్రేరేపిస్తూ ఉంటారు. భగవద్గీత పుస్తకాలను పంచుతూ ఉంటారు. కాబట్టి అటువంటి కృష్ణనామాన్ని వాళ్ళు 16 మాలలు ప్రతిరోజు చేస్తారండి, కృష్ణ మంత్రాన్ని. మనం పౌర్ణమి రోజు ఒక్కరోజన్నా కనీసం మనం 16 మాలలు జపిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మనకు ఎవరు చెప్తున్నారు? భాగవత పురాణం చెప్పిన విషయాన్ని మీకు తెలియజేశాను. ఇక నారద పురాణం ఏం తెలియజేస్తుందో చూడండి. పౌర్ణమాస్యాం హరేర్నామ యః పఠేత్ భక్తి సంయుత తస్య పుణ్య ఫలం వక్తుం నశక్యం కేనచిద్భువి. పౌర్ణమి రోజున భగవన్నామ జపం చేసిన వారికి లభించే పుణ్యం అశేషం, అనంతం. ఏమండి, ఆ రోజు భగవన్నామం మొత్తం 33 కోట్ల దేవతల యొక్క స్వరూపం ఒక్కటే. ఏమండి, కరెంటులో చూడండి, కరెంటు ఒకటే, విద్యుత్ ఒకటే. అవి మనకు ఫ్యాన్ల రూపంలో, లైట్ల రూపంలో అనేక విధాలుగా మనకు ఏ విధంగా అయితే ఉపయోగపడుతోంది అంతే. కానీ ఆ యొక్క వైరులో ప్రవహిస్తున్నటువంటి కరెంటు మాత్రం ఒక్కటే. అలానే మొత్తం 33 కోట్ల దేవతల యొక్క స్వరూపం ఒక్కటేనండి. శక్తి ఒకటే, చైతన్యం ఒకటే. దేవతలు మాత్రమే కాదు, మనుషులలో పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఆ యొక్క సమస్తమైనటువంటి దేహములలో, ప్రాణులలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఒక్కటే. అదే దైవం, అదే దైవస్వరూపం. కాబట్టి నామాలు అనేకం, రూపాలు అనేకం. మనం కూడా మనుషుల రూపాలు అనేకం, ఈ శరీరాలు అనేకంగా ఉంటాయి. లోపల ఉన్నటువంటి చైతన్యం మాత్రం ప్రతి మనిషిలో ఉన్నటువంటి చైతన్యం ఒకటే, ప్రతి జీవకోటిలో ఉన్నటువంటి చైతన్యం ఒకటే. కాబట్టి పౌర్ణమి రోజున భగవన్నామ జపం ఏదైనా సరే, కాశీ విశ్వనాథాయ నమః, విశాలాక్షీదేవ్యై నమః, కాలభైరవాయ నమః. ఇప్పుడు రేపు కామాక్షి అమ్మవారికి అభిషేకం చేస్తున్నాం కాబట్టి కామాక్షీదేవ్యై నమః అనే నామాన్ని ఒక 1000 సార్లు, ఏకాంబరేశ్వర స్వామినే నమః అనే నామాన్ని ఒక 1000 సార్లు, ప్రతి ఉదయం 5 గంటలకు లేచింది మొదలుకొని రాత్రి 10 వరకు పడుకునే లోపు మనస్సులో భగవన్నామం జపిస్తూనే ఉండాలి. పౌర్ణమి రోజు ఏ పని చేస్తున్నా, ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, వంట చేస్తున్నా, భోజనం చేస్తున్నా, ఏమండి టీవీలు, సెల్ ఫోన్లు చూస్తూ భోజనం చేయకూడదు. భగవన్నామాన్ని జపిస్తూ భోజనం చేయాలి. ముద్దకు గోవిందనామం జపం చేస్తూ భోజనం చేయాలి. అసలైతే గోవిందా గోవింద అనే నామ జపాన్ని చేస్తూ భోజనం చేయాలి. టీవీలు, సెల్ ఫోన్లు చూస్తూ భోజనం చేయకూడదు. దాన్ని పూర్తిగా వర్ణించుట సాధ్యం కాదు. ఏమిటి, పౌర్ణమి రోజు భగవన్నామ జపం చేసిన వారి పుణ్య ఫలితాన్ని వివరించటం ఎవరికీ సాధ్యం కాదు. నామస్మరణ వల్ల మనసుకు ప్రశాంతత, జీవితానికి దిశ కలుగుతుంది. ఏమంటే ఇంకా చాలా ఉన్నాయి, మళ్ళీ వీలు చూసుకొని మీకు తెలియజేస్తాను. ఈ అద్భుతమైన విషయాన్ని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. 9951499444 అనే నెంబర్కి మీ గోత్రనామాలు, చిరునామా పంపించండి. రేపు కామాక్షి అమ్మవారికి అభిషేకము మరియు ఏకాంబరేశ్వర స్వామికి బిల్వదళార్చన చేస్తున్నాము కంచిలో. ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి. కేవలం 516 నామమాత్రపు దక్షిణ మాత్రమే ఉంటుంది. ఈ పూజలు చేయించుకోవడం వల్ల మీకు ఉండేటటువంటి సమస్త దోషాలు, గ్రహబాధలు, అనేక జన్మలలో చేసినటువంటి పాపరాశి మొత్తం కూడా భస్మం అయిపోతుంది. ఇష్టకామ్యార్థ సిద్ధి కలుగుతుంది. మనస్సులోని కోరికలన్నీ కూడా కామాక్షి అమ్మవారు, ఏకాంబరేశ్వర స్వామివారు నెరవేరుస్తారు. మీరు వెళ్ళి చేయించుకోలేరు. పౌర్ణమి శుక్రవారం రేపు సామాన్యమైనటువంటి రోజు కాదు. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశం వినియోగించుకోండి. భగవన్ నామాన్ని మనస్సులో జపిస్తూనే ఉండండి. కాశీ విశ్వనాథాయ నమః, కామాక్షీదేవ్యై నమః, ఏకాంబరేశ్వర స్వామినే నమః, కాలభైరవాయ నమః, గోవింద 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 అనే నామజపం చేయండి. కృష్ణనామాన్ని జపించండి, రామనామాన్ని జపించండి. ఏమండి, ఇవన్నీ అద్భుతమైనటువంటి మహామహిమాన్వితమైనటువంటి శక్తివంతమైనటువంటి నామాలు. కాశీ అనే 2 అక్షరాలు విశేషం. రామ, కృష్ణ, శివ ఇవన్నీ 2 అక్షరాలండి. చాలా తొందరగా సహస్రం జపం పూర్తయిపోతుంది. ఏముందంటే ఒక రుద్రాక్షమాల తీసుకొని 10 మాలలు జపిస్తే 1000 సార్లు అయిపోతుంది. కాబట్టి చాలా తేలికండి, మనస్సులో జపిస్తూ ఉండడమే. ఆ విధంగా చేసి అని భక్తులకు తెలియజేస్తూ
రేపు ఇంకొక అద్భుతమైన వీడియో పంపిస్తాను, పౌర్ణమి గురించి తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం. కాలభైరవ స్వామికి జై. కామాక్షి మాతకు జై.